హలో, అందరికీ నమస్కారం. ముందుగా వైఆర్ టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం. ఈరోజు జాగృతి అనేక రూపాల్లో జనం బాట పేరుతో ప్రజల దగ్గరికి వెళుతూ జనంతో మమేకమవుతూ జననేత్రిగా ఈరోజు కల్వకుంట్ల కవితమ్మ గారు రాష్ట్ర రాజకీయాల్లో నిన్న మనం మండలిలో చూసాం. అనేక సమస్యలపైనటువంటి తెలంగాణ ఉద్యమకారుల పట్ల అనేక ఆకాంక్షలను నెరవేర్చకుండా పాటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆనాటి తెలంగాణ ఉద్యమ టీఆర్ఎస్ పార్టీ నుంచి వేరైన సందర్భం నుంచి అనేక కార్యక్రమాలు అనేక సందర్భాలలో సూచించినటువంటి కల్వకుంట్ల కవితమ్మ గారు ఈరోజు ఒక పార్టీ దిశగా పరిగెడతా ఉంటే ఆ పార్టీలో అందరం మమేకమై తెలంగాణ ఉద్యమకారులుగా రాష్ట్ర కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఈనాడు మద్దతు తెలపడానికి మేము రావడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలను ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదిక కేటీఆర్ గారు ఆఫీస్లో భవన్లో తెలంగాణ భవన్లో హరీష్ రావు గారు మాట్లాడుతున్నారే తప్ప ఎక్కడ కూడా ప్రజా సమస్యల్లో ప్రజలపైన ప్రజల వద్దకు పోయి మాట్లాడడం లేదు. అలాంటి సమస్యలను అందరూ ఇవాళ కవితమ్మ గారు తనకు పూలమాలలా రాష్ట్రంలో నలుదిక్కులా తిరుగుతూ అనేక కార్యక్రమాల్లో భాగమైనటువంటి ప్రజలకు మమేకమవుతూ ఆ కార్యక్రమాలను జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రజానీకాన్ని చైతన్యం చేస్తున్నటువంటి కవితమ్మ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అక్షరం అక్షరం కలిస్తే పదం అవుతుంది, పదం పదం కలిస్తే కావ్యం అవుతుంది, కావ్యం కావ్యం కలిస్తే వాక్యం అయితే వాక్యాలన్నీ కావ్యాలు చరిత్రలు సృష్టిస్తాయి. అట్లా అడుగు అడుగు వేస్తూ జనం బాట పట్టిన కవితక్క మా ఆదివాసీల ఆకలి సామ్రాజ్యంలో అష్ట కష్టాలు పడుతున్నామా, మేము నష్టపోతున్న నష్టాలని కూడా మమ్మల్ని ఎలుగెత్తి చాటి నిన్న ఏడుస్తూ బయటకు వచ్చింది. వ్యక్తిగా వెళ్తున్న శక్తిగా కదిలేస్తా అని అంటుంది. ఆ శక్తిలో మేము కూడా వ్యక్తులమై నిలుస్తామని, మా చీకటి జీవితాల్లో చిరు దీపమై వెలగాలని కవితక్క ఆ దీపానికి దివిటిల్లా మారుతామని ఈ సందర్భంగా ఆదివాసీల పక్షాన మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను కరీంనగర్ జిల్లా ఆదివాసీ పక్షాన హక్కుల పోరాట సమితిలో నేను ఒక భాగం. ఇంకోటి ఏంటంటే ఆదివాసీ జాగృతి తరపున మేము మా ఆదివాసులము ఇప్పుడు వేణు గారు చెప్పినట్టుగా అక్క వేసే ప్రతి అడుగులో మేము బలమై అక్కకు తోడుగా ఉండి ఒకవేళ పార్టీ కనుక పెట్టేది ఉంటే మేము దానికి పూర్తి మా ఆదివాసుల తరపున పూర్తి మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నాం. ఒక్క మాట ఆదివాసీ తోటి ఆడబిడ్డగా కవితక్క గురించి మాట్లాడాల్సిన మాట, మేము ఆడవాళ్ళము ఆదివాసీ బిడ్డలము, అడవి చెట్లు గుట్టలు పువ్వులు గుడిసెలు తెలిసిన మాకు ఈరోజు అక్కని చూసి బయటికి వెళ్ళాలా అనే ఉద్దేశం కల్పించింది అక్క. కాబట్టి మేము ఈరోజు అక్క గురించి ఏమైనా ఎంతకైనా తెగిస్తాము. ఇవాళ అసెంబ్లీకి వెళ్ళి అక్క ఎంత ఏడ్చి వచ్చిందో మళ్ళీ అసెంబ్లీలో ఈరోజు ఎమ్మెల్సీగా వచ్చింది. మేము సీఎం